యాజ్ ఎ ఫ్యాకల్టీ నిన్న సీఎం గారు అంతగా ఇన్వాల్వ్ అయిపోయి 50,000 మంది విద్యార్థులకి క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఇంతగా బ్రీఫ్ చేయడం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే భవిష్యత్తు విద్యార్థులు అప్కమింగ్ జాబ్స్ కోసం వచ్చే వాళ్ళకి ఒక భరోసా అనేది కల్పించినట్టు అయిందంటారు. ఎలా చూస్తారు? అబ్సల్యూట్లీ సార్, అబ్సల్యూట్లీ. నాకు చాలా హ్యాపీగా ఉంది. మన ఓన్ ఆంధ్రప్రదేశ్లో బెంగళూరు వరకు వెళ్ళక్కలేదు, ఈవెన్ హైదరాబాద్ కూడా వెళ్ళక్కలేదు. దట్స్ వాట్ ఐ వాజ్ లెక్చరింగ్ yesterday to my students as well, MCA students, MSc students, MBA students. See, all I said was pray that by the second year you'll finish your MCA and MSc whatever, and by that time you finish, expect that Quantum Valley will be established. And even it's a budding company, కొంచెం budding company అయినా సింపుల్గా స్టార్ట్ అయినా, go join there. This is Andhra Pradesh, this is your future. Amaravati is coming, Amaravati is here, Amaravati is here to stay. సో స్టడీ వెరీ వెల్ అండ్ గవర్నమెంట్ విల్ గివ్ యూ అమేజింగ్ జాబ్స్. చాలా జాబ్స్ వస్తాయి, చాలా ఇండస్ట్రీస్ వస్తాయి. సో బాగా ప్రిపేర్ అవ్వండి. యువర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, బెంగళూరు వెళ్ళక్కర్లేదు, హైదరాబాద్ వెళ్ళక్కర్లేదు, ఫారెన్ వెళ్ళక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బీ ద వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్టేట్స్ ఆఫ్ ద కంట్రీ. అండ్ ఐ విష్ మై స్టూడెంట్స్ అండ్ గవర్నమెంట్ యాజ్ వెల్, ఎందుకంటే వీఆర్ డూయింగ్ ఫర్ దెమ్, దే ఆర్ డూయింగ్ ఫర్ అస్. సో ఈ కాంబినేషన్ బాగుండాలి. గవర్నమెంట్ మనకు ఆపర్చునిటీస్ ఇవ్వాలి, అలాగే స్టూడెంట్స్ ఆపర్చునిటీస్ తీసుకోవాలి. Once upon a time, a tech city ante like you can see only Hyderabad. Now we want to see a particular state and a particular city which is close to us. Let's say Vizag next Andhra Pradesh, wonderful. Andhra Pradesh next Tirupati next Vijayawada, Amaravati, wonderful. We are very happy and very much optimistically చూస్తున్నాం. We want that Quantum Valley to be established, and Andhra people, particularly students of these similar regions, should secure a job there and stay with their families. Don't go very far from the state, don't go very far from the country as well. ఇప్పటికే మనం గమనించినట్లయితే గతంలో ఈ 16,000 పైచీలకు మెగా డిఎస్సి కారండి, లేకపోతే మన 6,000 కానిస్టేబుల్ పోస్టులు కారండి, ఒక పక్క గవర్నమెంట్ జాబ్స్ ఫుల్ఫిల్ చేస్తూనే మరోవైపు ఈ ఐటీ సెక్టర్ని కూడా డెవలప్ చేసే ఆ కమిట్మెంట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ఒక 10-20 ఏళ్ళు ముందుగా వెళ్ళిపోయి ఆలోచించిన విధానం ఇప్పుడు ఒక సైబరాబాద్ చూస్తున్నాం ఒక ఐటీ హబ్గా. సో తర్వాత వైజాగ్ కానివ్వండి, మీరు అన్నట్టుగా ఇక్కడ ఇప్పుడు అమరావతి కానివ్వండి, ఈ వచ్చే అప్కమింగ్ విద్యార్థులకి ఇది ఒక భరోసా ఇస్తుంది అనుకోవచ్చు. అబ్సల్యూట్లీ సార్, అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము క్లాస్లో టీచ్ చేసేటప్పుడు ఇండస్ట్రీ రెడీ, మేము చెప్తాను ఇండస్ట్రీ రెడీ, స్టూడెంట్ షుడ్ బి ఇండస్ట్రీ రెడీ, ఫ్యూచరిస్టిక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీపీసీ దార్దాలో మీరు ఎంటర్ అయినప్పుడు మీకు కనిపిస్తే ఫ్యూచరిస్టిక్. యూఆర్ ఆల్వేస్ సపోజ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ద ఫ్యూచర్. ఇప్పుడు ఏపీలో మనకు ఐటీ ఇండస్ట్రీ వచ్చింది, ఒక ఐటీ బూమ్ వచ్చింది. సో దీనివల్ల ఓన్లీ గవర్నమెంట్ సెక్టారే కాదు, ప్రైవేట్ సెక్టర్ కూడా బూమ్ అవుతుంది. మేము ప్రైవేట్ సెక్టర్కి ప్రిపేర్ చేస్తున్నాం, గవర్నమెంట్ సెక్టర్కి ప్రిపేర్ చేస్తున్నాం. గవర్నమెంట్ సెక్టర్ స్టూడెంట్స్ గవర్నమెంట్ సెక్టర్కి వెళ్తారు, బట్ ప్రైవేట్ సెక్టర్లో కూడా ఆపర్చునిటీస్ ఉండాలి. రైట్, మన హౌస్ దగ్గర ఒక ఆఫీస్ ఉంటే కమ్యూటింగ్ ఈజ్ అ ఛాలెంజ్. లెట్స్ సే దట్ విల్ బి రిమూవ్డ్. Let's say you will be in your own country, you will be in your own state, Telugu speaking state lo you are working. Right. It's a wonderful opportunity, sir. I totally believe that this is going to be happening, this is possible. ఎందుకంటే we have seen మా చైల్డ్హుడ్లో మేము హైదరాబాద్ చూసాం, మేము వావ్ అనుకున్నాం. Now they have to see Amravati and they should say wow. That's the idea. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచన తీరు కానీ నిన్న అన్ని వేల మంది విద్యార్థులతో క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఆయన ఇంటరాక్ట్ అయిన విధానం కానీ ఎలా అనిపిస్తుంది అంటే భవిష్యత్తులో విద్యార్థులు ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళందరూ కూడా రేపొద్దున జాబ్స్ కోసం ఎదురు చూసే పరిస్థితి లేకుండా ముందస్తుగా ప్రణాళికాబద్ధంగా ఆయన ఈ ప్లాన్ వేస్తున్నట్టు అనిపిస్తుంది రూట్ మ్యాప్ అనేది. ఇప్పుడు చెప్పాలంటే ఒకప్పుడు స్టూడెంట్స్ బయటకు వచ్చే టైంకి మాకు జాబ్ ఉందా లేదా అని ఆలోచించాల్సిన పరిస్థితి ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు చూసుకోవాలనుకుంటే నెక్స్ట్ 3-4-5 ఇయర్స్కి మా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి. సో వచ్చిన బెనిఫిట్స్ని వాళ్ళు ఎలా ఆక్యుపై చేసుకొని యూజ్ చేసుకోవాలనే దాని గురించి విజువలైజేషన్తో పాటు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో స్టూడెంట్స్ బాగా యూజ్ చేసుకోవాలని కూడా ప్రమోట్ చేస్తున్నారు. సో అంటే ఈరోజు నా గూగుల్ ఏఐ ఒకవైపు వైజాగ్ ఒక డేటా హబ్గా రీక్రియేట్ అవుతుంది, మరోవైపు ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా అమరావతిలోనే డెవలప్ చేస్తూ విద్యార్థులు అంటే ఉద్యోగ అవకాశాల కోసం ఏదో ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకు వెళ్ళనివ్వకుండా ఈ కమిట్మెంట్ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మేము చదువుకునే టైంలో మేము 2014 గవర్నమెంట్ చూసిన తర్వాత ఈ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు హైయర్ స్టడీస్కి. సో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అలా కూడా అవసరం లేదు, ఏపీలోనే ఉండొచ్చు అని అనుకున్నాము. సో నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఆ ఛాన్సెస్ లేవు. సో మేము బయటికి వెళ్ళి రావాల్సి వచ్చింది తిరిగి. ఇప్పుడున్న స్టూడెంట్స్కి అలాంటి ఛాన్సెస్ లేకోకుండా సో బయటికి వెళ్ళి వాళ్ళు ఎక్కడెక్కడో ఉండి ఫ్యామిలీని మిస్ అయ్యి అంత డిస్టర్బెన్సెస్ లేకోకుండా వాళ్ళు ఇక్కడే ఉండి ఇక్కడే ఒక అమరావతిని నెక్స్ట్ హైదరాబాద్ కానీ బెంగళూరు, చెన్నై. ఇప్పుడు చెన్నైలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బయట ఎక్కడైతే మనకి అబ్రాడ్లో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా చెన్నైలో ఉన్నాయి. సో అలానే ఏపీ అమరావతిని కూడా అలా డెవలప్ చేయాలి
అనేది. సో ఒక్కొక్క కంపెనీని వచ్చిన దగ్గర నుంచి, గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి కూడా వైజాగ్ని డెవలప్ చేస్తూ కంటిన్యూ చేస్తున్నారు. సో వీఆర్ సో హ్యాపీ. సో ఎప్పటికప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకుంటా సీఎం గారు కూడా ఆయన లెర్న్ చేస్తూ విద్యార్థులకి ఒక టీచ్ చేయటం అనేది ఎలా అనిపిస్తుందో, అంటే ఒక చదువుకున్న నాయకుడు లీడర్ అయ్యి మనకు ఒక అడ్మినిస్ట్రేటర్గా ఉంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఒక క్లారిటీ కనిపిస్తుంది అనుకోవచ్చు. సో మనం ఎవరికైనా కానీ ఒక అడ్వాంటేజ్ కానీ అలా చెప్పాలి అంటే ఫస్ట్ మనం అడాప్ట్ చేసుకోవాలి. సో నిన్న ఉన్న టెక్నాలజీ ఈరోజు ఉండదు, అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టూడెంట్స్కి చెప్పాలి అన్నా సరే, సో ఇప్పుడు వచ్చే అప్గ్రేడ్ టెక్నాలజీని మేము అడాప్ట్ చేసుకొని చెప్పాలి. సో అలానే ఎవరికి వాళ్ళకి అర్థమయ్యే రేంజ్లో ఫస్ట్ ఎవరైనా సరే చెప్పేవాళ్ళు ఆ టెక్నాలజీని నేర్చుకుని వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బాగుంటుంది. సో ఈజీగా వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, మనకి నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది. Please subscribe to Leo News for more videos.